అంతేగాని ఏదో ప్రభుత్వం తప్పు చేసిందంటే తప్పు చేసింది అధ్యక్ష. చెప్తాను వినండి, ఏం తప్పు చేశామో చెప్తాను వినండి. ప్లీజ్ కూర్చోండి, వినండి. నేను కూడా చాలా చూశాను బాబు, ఇట్లాంటి 40 ఏళ్ల నుంచి మీలాంటి వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చా. చాలు చాలా మందిని చూసాం మేము కూడా. మీరు మా దాంట్లో సగం వయసు లేదు మీకు. మంత్రి గారు వచ్చేయండి. అవునండి మంత్రి గారు. అధ్యక్ష ఇవాళ చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. నేనేం బాధపడలేదు బాబు. ప్లీజ్ మీ గురించి బాధపడే సమయం తీరిక నాకు లేదు. మంత్రి గారు మీరు ఇటు మాట్లాడండి. చైర్మన్ ఎత్తిపోయిన పార్టీ గురించి మాట్లాడే నాకెక్కడ మంత్రి గారు అంటే దిగజారు లేను, మీలాగా దిగజారు లేను నేను. అర్థమైంది మంత్రి గారు. నాకంత ఓర్పు కూడా లేదు. మంత్రి గారు మిమ్మల్ని చాలా మందిని చూసి వచ్చాను నేను. మంత్రి గారు దయచేసి మీరు అధ్యక్ష కాకుండా చేరుతో నేను మీతోనే మాట్లాడతాను అధ్యక్ష. మీరు వినండి, నాకు తెలుసు. ప్లీజ్ కూర్చోండి. అరుణ్ కూర్చోండి. మంత్రి గారు. అధ్యక్ష తమరు వినాలి అధ్యక్ష. వాళ్ళు ఎట్లా వినరు అధ్యక్ష. ప్లీజ్ వాళ్ళు వినరు, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడానికి ఇష్టపడరు. కానీ మీరు వినాలి అధ్యక్ష. మాజీ అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష తిరుపతిలో కూర్చోండి. అధ్యక్ష ఈరోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అధ్యక్ష ఎంత బాధ కలుగుతా ఉందంటే,